అమ్మా రాధమ్మా, అయ్యయ్యో రాధమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అయ్యయ్యో రాధమ్మ వెళ్ళిపోయిందా? మమ్మల్ని అనాథం చేసి వెళ్ళిపోయావా? రాత్రి కదా నా ఈడు మాత్రమే నా బిడ్డ కాదు, మీరు కూడా నా బిడ్డ లేరని ఇక మా కడుపులు నింపేది ఎవరు? రాధమ్మ చనిపోయిన తర్వాత రోసియే కాళీని చూసుకుంది. వాడికి రోసియే అంతా. కాళీ తను చదువుకోవటం మానేసి మిగతా పిల్లల్ని చదివించాడు. వాళ్ళమ్మ చెప్పిందన్న ఒకే ఒక కారణానికి ఆ రోజు నుంచి ఎదుటి వాళ్ల కోసం జీవించటం మొదలుపెట్టాడు. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ఆ వాడ జనమంతా రాధమ్మ స్థానంలో కాళీని చూశారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఎంతో నమ్మకంతో ఆశ్రమం తలుపులు తట్టారు. వాళ్ల నమ్మకం వమ్ము కాకూడదని కాళీ తన జీవితాన్ని అర్పించాడు. ఇలా ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. అందువల్ల ఆ వాడ జనమంతా కాళీని దేవుళ్లా చూశారు. రోసి, పిల్లలు ఇంకా నిద్రపోలేదుగా? ఏం లేదు, పిల్లలందరికీ వాళ్ళ భోజనం తెస్తానని చెప్పారు కదా. ఆయనకేదో చిన్న ప్రాబ్లం, అందుకే భోజనం తేలేకపోతున్నారు. నువ్వేం ఫీల్ అవ్వకు, అంతకన్నా సూపర్ భోజనం ఏర్పాటు చేశాను. 5 స్టార్ హోటల్లో పనిచేసే కుర్రాడు నాకు తెలుసు. వాడిని భోజనం ఇవ్వగలవా అని అడిగాను. క్యారియర్లో సర్దుతున్నాడు. ఇలాంటి భోజనాన్ని నేను ఇంతవరకు చూడలేదు. మంచి భోజనం తీసుకొస్తున్నాను, పిల్లలు నిద్రపోకుండా చూసుకో. ఓకేనా? ఓకేనా? త్వరగా. చాలా థ్యాంక్స్ తమ్ముడు. పర్వాలేదన్నా. హోటల్ మేనేజర్ అన్నా. సార్ నమస్కారం సార్. ఎవరిని అడిగి నువ్వు ఈ భోజనం బయటికి తీసుకెళ్తున్నావు? సార్ ఇతని మీద ఏ తప్పు లేదు సార్. సార్ నా పేరు కాళీ సార్. రాధమ్మ గారి ఆశ్రమం నుంచి వస్తున్నాను. పిల్లలకి భోజనం కావాలని నేనే అడిగాను సార్. వయసులో పెద్దవాడవని వదిలేస్తున్నాను, లేదంటే? సార్ నాకు పెద్ద వయసు ఏం కాలేదు సార్. బాగా టెన్షన్ కోపం వల్ల చిన్నప్పుడే జుట్టు నెరిసిపోయింది సార్. తిట్టాలంటే తిట్టండి, కావాలంటే కొట్టండి, అంతేకాని పిల్లలకి భోజనం ఇవ్వనని మాత్రం చెప్పకండి సార్. బౌన్సర్స్, ఇతను మెడబట్టుకుని బయటికి అంటే సార్ తీసుకెళ్ళండి. సార్ అతను ఏ తప్పు చేయలేదు సార్. సార్ పిల్లల ఆకలితో సార్. మణి మణి అన్నా, నువ్వేంటన్నా ఈవేళ ఇప్పుడు? ఇట్రా. ఏంటన్నా, అందరికి కూడు తీసుకొచ్చావా? పిలవనా? కాదు మణి, కొంచెం కొంచెం భోజనం కావాలి మణి. ఏంటన్నా, ఎప్పుడు నువ్వే కదా మాకు కూడాడతావు అన్నా. ఏడపడం చేయట్లేదుగా. అది కాదురా మణి, పిల్లల కోసం ఇవాళ భోజనం ఒక చోట అడిగాను రా. అది తీసుకొద్దామని వెళ్ళినప్పుడు మెడ పట్టి నన్ను బయటికి గెంటేశారు. వద్దురా, వాళ్ళని వదిలే. పిల్లలు ఆకలితో ఉన్నారు బాబు. అందరి ఇళ్లలో నుంచి పిడికిన అన్నం తేగలవమ్మని. ఏంటన్నా నువ్వు అలా అడగొచ్చా? నీ కూడు తిని పెరిగిన ఒళ్ళన్నా ఇది. రండ్రా రండ్రా, అందరూ రండి. అన్న పిల్లలకి కూడు లేదట. ఎలాండి, ఎవరింట్లో ఏదుంటే తీసురండి. ఇదెవరికమ్మా? ఫకాలి. రోసి, ఎక్కడి నుంచి వచ్చింది భోజనం? నువ్వే భోజనాన్ని పంపావని మేనేజర్ చెప్పారు. నమస్కారం సార్. సారీ బాబు, అక్కడ నేను మేనేజర్లా నడుచుకున్నాను. ఎందుకంటే హోటల్లో అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. పై అధికారులు ఎవరైనా చూస్తే నా ఉద్యోగం పోతుంది. కానీ ఇక్కడ ఇది నా జీతం డబ్బుతో నేను కొనిపెడుతున్న భోజనం బాబు. ఇక్కడికొచ్చి చూశాకే తెలిసింది మీరు మీకోసం కాకుండా ఇక్కడున్న ఈ పిల్లల కోసం బతుకుతున్నారు అని. అలాంటి మిమ్మల్ని నేను మెడపట్టుకుని బయటికి గెంటించాల్సి వచ్చినందుకు మనసుకెంతో బాధగా ఉంది బాబు. క్షమించండి. సార్, దేవుడు మనిషి రూపంలో వస్తాడని అమ్మ ఎప్పుడు అనేది సార్. ఇవాళ మా అందరికీ మీరే సార్ దేవుడు. మీ మేలు మర్చిపోలేదు సార్. ఏమిటి బాబు ఇది? ఇలా సంతోషంగా సాగుతున్న తన జీవితంలోకి ఒక సమస్య వచ్చింది సార్. మినిస్టర్ గారు తమ్ముడు వచ్చారు.
సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? బాగున్నాను. ఏయ్ చూస్తారండి, చార్ తీసుకురండి సార్, నిలబడి ఉంటే. కూర్చోండి సార్. విషయం ఏంటో చెప్తారా సార్? కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గా మాట్లాడాలా? అమ్మా పిల్లలందరినీ లోపలికి తీసుకెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వెళ్తున్నారు సార్. వెళ్ళిపోయారు సార్. చెప్పండి. మీ ట్రస్ట్ గురించి అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. మీరెంతో నీతి నిజాయితీగా నడుపుతున్నారని తెలిసింది. ఈ పని నేను చేస్తున్నాను అనుకుంటే ఒక్క బిడ్డకు కూడా నేను సాయం చేయలేను సార్. దేవుడు చేయిస్తున్నాడు, ఆయనకు సేవకుడిగా నేనున్నాను. కావాలంటే మీరు కూడా చేయొచ్చు సార్. మీ ట్రస్ట్ కి 20 crores ఇద్దామనుకుంటున్నాను. సార్ 20 crores ఇవ్వబోతున్నారా సార్? 20 crores అంటే 20 కోట్లే కదా సార్? ఎస్. 20 crores నిజంగా మాకిస్తారా సార్? అవును. పిల్లలందరూ ఎగ్జామ్ రాసేసి ఏప్రిల్ నెలలో జాలీగా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు సార్. కానీ వాళ్ళ అమ్మా నాన్నలు పిల్లలతో ఆడుకుంటూనే ఉంటారు సార్. కానీ లోపల భయం ఉంటుంది సార్. జూన్ నెల ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఫీజు కట్టాలో అని. నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది సార్. వాళ్ళ అమ్మ ఎప్పుడు తాళి తాకట్టు పెట్టే ఫీజు కడుతుంది సార్. 20 కోట్లతో ఎంతో చేయొచ్చు సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే సార్. పోతే ఈ 20 కోట్లు ఎలా ఇస్తారు సార్? అన్నట్టు సార్, నేను ఈ బ్లాక్ మనీలు అవి తీసుకోను సార్. మొత్తం వైట్ గానే తీసుకుంటాను. నేను వైట్ గానే ఇస్తాను. అయితే ఓకే సార్. అన్నయ్య మినిస్టర్ కదా. ఓకే. ఓ 100 crores ఫండ్ వస్తుంది. దాన్ని మేము స్ట్రైట్ గా తీసుకోలేము. సో నీ ట్రస్ట్ లో డిపాజిట్ చేయమంటాను. సార్ 20 కోట్లే కదా సార్ ఇస్తానన్నారు? చెప్తాను కాలి. 100 crores నీ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది. 80 crores మేము తీసుకుంటాం. 20 crores నీకే. ఎంజాయ్ చేయి. మీకిచ్చే ఆ 80 crores కి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి నన్ను లెక్కలు అడిగితే నేనేం చెప్పను? నా దగ్గర తప్పుడు లెక్కలు రాయడానికి చాలా మంది ఉన్నారు. మేము చూసుకుంటాం. సార్ తప్పుడు లెక్కలు రాయడం నేరం సార్. మేము ఉన్నాం, భయపడకు. సార్ నేనెందుకు భయపడాలి సార్? తప్పు చేస్తేనే భయపడాలి. నేను చెప్పేది బాగా వినండి సార్. తప్పుడు లెక్కలు రాస్తే వచ్చే ఆ 20 కోట్లు నాకు వద్దు అంటున్నాను. కాలి, నేను చెప్పినట్టు చెయ్యి. నేను చూసుకుంటాను. నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను. నేను బానే ఉన్నాను, మీరే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నేను చెప్పేది బాగా వినండి. మీ డబ్బు నాకు వద్దు. అన్న ఎంత మంచిగా చెప్తున్నారు, వినొచ్చు కదరా? అన్న చెప్తేనే వినను. మధ్యలో నువ్వెవడు దొన్నలో పెట్టే వెన్నవన్నీ. కాలి, ఈ డబ్బుని మేము ఇంకెక్కడా డిపాజిట్ చేసి తీసుకోలేము. అర్థం చేసుకుంటే మంచిది. మీరు అర్థం చేసుకోండి. కాలి, నా పవర్ ఏంటో, మా అన్నయ్య పొలిటికల్ పవర్ ఏంటో తెలీదు నీకు. నీ పవరు మీ అన్నయ్య పవరు తెలుసుకొని నన్నేం చేయమంటావు? చూడు కాళీ, అన్నయ్య మినిస్టర్, నువ్వు ఎన్నో మంచి పనులు చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు దీనికి ఒప్పుకుంటే మన మధ్య మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. ఫ్యూచర్లో నువ్వు మా పార్టీలో కార్యకర్తగా చేరి స్టెప్ బై స్టెప్ పైకి వచ్చేయచ్చు. అర్థమైంది. నేను బాగుండడం మీకు ఇష్టం లేదు. రాజకీయాలా? ప్రజల పన్ను డబ్బుని ప్రజలకే ఇచ్చి ఏదో మీరు మంచి చేసినట్టు ఫోటోలకి పోజ్ ఇచ్చి పోస్టర్లు వేయించుకోవడం మీ అలవాటు. శ్రమించి సంపాదించిన డబ్బుతో ప్రజలకి మంచి చేయడం నా అలవాటు. దోచుకునే వంశం నీది, దాచుకోకుండా ఇచ్చే వంశం నాది. ఇదంతా మనకి సెట్ అవ్వదు నాన్న. కాలే, నువ్వు బతకాలి, నేను బతకాలి. అర్థం చేసుకో. నువ్వు బతకడం కోసం పుట్టినవాడివి, నేను బతికించడం కోసం పుట్టినవాడిని. నువ్వు నా మాస్ తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్. నువ్వు దేన్నైనా టచ్ చేయి, కానీ నా ఈగోని టచ్ చేయకు. నేను అదే అంటున్నా. నిప్పునైనా తాకు, ఈ నలుపుని తాకదు. నేను ఉన్న చోటు తెలియకుండా అంతం చేస్తా. అబ్బా, అయ్యో, ఉన్న చోటు తెలియకుండా మాయాజాల మంత్రాలు ఏమైనా వేస్తావా? ఇక్కడే ఉన్నాను, చెయ్యి చూద్దాం. అన్నతోనే నకరాలు చేస్తా. ఇంతకు ముందేగా నీ మీద సెట్ వేసాను. చి నోర్మై. కాలీ, నేను సైలెంట్ గా ఉన్నాను అనుకోకు. నాకు కోపం వచ్చిందో. నేను అదే అంటున్నా. తెల్ల జుబ్బా వేసుకున్నాను, రుద్రాక్ష మాల వేసుకున్నాను, ట్రస్ట్ నడుపుతున్నాను, చాలా మంచివాడిని అనుకుంటున్నావా? అరే పోరా. అమ్మ చెప్పిందని ఒక్క కారణంతో నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. లేదనుకో ఆ దున్నపోతుని నిన్ను ఎప్పుడో కచ్చా. ఇంకొక నిమిషం ఇక్కడుంటే చస్తావు. పో బయటికి. నైస్. నువ్వు బాగుండాలి కాళీ. ఉంటాను.
వద్దనా వద్దనా ఏం చేయకున్నా ప్లీజ్ అన్న మీకు దండం పెడతానన్నా వద్దనా అదిగో వాడేనా వాడు మొత్తం ఎక్కువైపోయింది దొరికేమో అంతే ఏమైందన్నా నీకేం కాలేదు కదా ఏం కాలేదు ఎవరన్నా వాళ్ళు ఏం లేదు ఏం లేదురా ఎవరన్నా వాళ్ళు నువ్వు అను అందరిని లేపేస్తాం ఎవరికి ఏం కాలేదు వదిలేరా అక్కడెవరో పడున్నారన్నా మన మురళి మురళి ఏమైందిరా మురళి ఏమైంది చెప్పరా అన్నా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేటప్పుడు ఎవరిని వదిలితే మన అందరినీ చంపేస్తారు వదలండి మురళి 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 అంగవైకల్యం కల పిల్లలు కాళీకి కన్నబిడ్డలు లాంటివాడు సార్. ఏ రోజైతే మీ తమ్ముడు వాళ్ళ జోలికి వెళ్లారో ఆ రోజు రాత్రే కాళీ మీ తమ్ముడిని అతని అనుచరుల్ని చంపాలని నిర్ణయించుకున్నాడు సార్. ముందు ఆ అంగవైకల్య యువకుడిని చంపిన రవిని చంపేశాడు. ఆ తర్వాత భవానీ రైట్ హ్యాండ్ తాతపస్తి మూర్తి చివరిగా భవానీని చంపడానికి ప్లాన్ చేసి గెస్ట్ హౌస్ కి రప్పించాడు. నేనేం తప్పు చేశాను రా? తప్పుడు దారిలో వచ్చే డబ్బు వద్దని చెప్పడం తప్పారా? జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న నా మురళిని అన్యాయంగా చంపేశావు కదరా భవాడే. నన్నేమైనా చేసినా వదిలేస్తా, మా వాడని ఏమైనా చేస్తే ఒక్కొక్కడిని నరికి పారేస్తాను రా. కాళిని తాకేవో చచ్చావే కసాక్ కసాక్. ఎరా ప్లాన్ వేస్తావా? నన్ను చంపాలి, నా ట్రస్ట్ నీకు కావాలి కదా. నిన్ను వదిలితే ఈ దేశానికే ప్రమాదం రా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ రోజైతే మీ తమ్ముడిని చంపాడో ఆ రోజు నుంచే కాళీకి వాడజనం సపోర్ట్ ఎక్కువైపోయింది సార్. అందువల్ల మీరు కాళీని ఏం చేయలేరు సార్. మీ తమ్ముడు చేసిందే సార్ తప్పు. కాళీ చాలా మంచివాడు సార్. కాళీ ఉండకూడదు, కాళీ మంచివాడని చెప్పేవాడు ఉండకూడదు, అర్థమైందా? ఇప్పుడే వాడిని లేపేస్తాడ్రా. తొందరపడకండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు తొందరపడితే మనమే నష్టపోతాం. వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. నీకంటూ ఆశలేం లేవా? ఎందుకు అడుగుతున్నావు? ఇంతవరకు నాకు ఇది కావాలి అది కావాలి ఇది కొనిపెట్టు అది కొనిపెట్టు అని అడగలేదే. నీకు ఆశలే లేవా? లేవు. నా మీద ప్రామిస్? ఉన్నాయి కానీ రిస్క్ వద్దు. ఎంత రిస్క్ అయినా నేను పడతాను. ఏం పర్వాలేదు. ఏంటో చెప్పు. వద్దు. అడుగుతున్నానా? ఏంటో చెప్పు చెప్పు. అది బైక్ లో నేను గట్టిగా పట్టుకొని జాలీగా తిరగాలి. ఇంతేనా? ఇంతేనా? ఇటు చూడు ఇటు చూడు. బైక్ లోనే కదా, నేను తీసుకెళ్తాను. ఓకే. తనతో ఒంటరిగా బయటికి రాకపోడు. అప్పుడు లారీతో గుర్తించేద్దాం. యాక్సిడెంట్ అనుకుంటారు అందరూ.